శ్రీలీల లేకపోవడం నిజంగా చాలా చాలా కలిసొచ్చింది లెనిన్ మూవీకి. ఎందుకలా అంటున్నాను అనే పాయింట్‌ని డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్ అండ్ మమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ఇంకా ఇంట్రో వేసుకుందాం. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనలీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయ్యగారి లెనిన్ మూవీ చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది, బాగుందా, వర్త్ ఆర్ టికెట్, వర్త్ ఆర్ టైం అంటే ఎస్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది మూవీ అని నా ఒపీనియన్. ఎందుకు అలా అంటున్నా అనే మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెనిన్ ప్లాట్ విషయానికి వస్తే ప్లాట్లో ఏది రివీల్ చేసినా స్పాయిలర్ అవుతుంది. సో జస్ట్ చిన్న సమరీలా చెప్తా వితౌట్ ఎనీ స్పాయిలర్స్. లెనిన్ ఒక అనాథ అండ్ ఆ అనాథని ఒక ఊరు వాళ్ళు వాళ్ళ అబ్బాయిగా యాక్సెప్ట్ చేస్తారు అండ్ తర్వాత ఊరిలో జరిగే కథే లెనిన్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మురళీ కిషోర్ గారి గురించి ఒక మాట. కొన్ని చోట్ల ఆయన రైటింగ్ చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఒక మూవీ స్టార్ హీరోతో అవ్వచ్చు అనేలా అనిపించింది అండ్ తర్వాత సినిమాలో కొన్ని చోట్ల రైటింగ్ చాలా వీక్గా అనిపించింది. బట్ ఓవరాల్గా చూస్తే ఫస్ట్ మూవీ అయినా కూడా డైరెక్టర్ మురళీ కిషోర్ గారు లెనిన్ మూవీని స్టోరీకి తగ్గట్టు బాగా బిల్డ్ చేశారు. కాకపోతే చూస్తున్నంతసేపు కొంచెం స్ట్రెచ్డ్ ఫీలింగ్ అయితే పక్కా ఇచ్చింది. బట్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. ఇంకా మూవీలో స్టోరీ, క్యారెక్టర్స్ అండ్ మెయిన్గా మనకి ట్రైలర్లో చూపించినట్టు మహాభారతం టాపిక్ని అండ్ మూవీలో క్యారెక్టర్స్ని చాలా బాగా బ్లెండ్ చేశారు. ఇంకా లెనిన్ మూవీ అంతా ఒక ఊర్లో జరుగుతుందన్నా కదా, సో ఊరు కోసం వేసిన సెట్ అయితే మనకి క్లియర్గా సెట్ అనే తెలుస్తుంది. నాకు ఒక మేజర్ మైనస్లా అనిపించింది మూవీకి ఈ పాయింట్. సరే మూవీలో చాలా క్యారెక్టర్సే ఉన్నాయి, కానీ నన్ను బాగా ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్ బ్రహ్మాజీ గారు ప్లే చేసిన సక్కుని క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ బ్రహ్మాజీ గారు పర్ఫెక్ట్గా ప్లే చేశారు. సరే కానీ ఇన్ని మాట్లాడుతున్నాం, అఖిల్ సంగతి ఏంటి అంటారా? ఫస్ట్ లెనిన్ ఇంట్రో ఫైట్స్, సాంగ్స్ ఓకే, అన్ని సినిమాల్లో చూసాం కదా, మంచి యాక్టర్ అనే అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో, మెయిన్గా క్లైమాక్స్లో తను ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా మారిపోయాడు అని క్లియర్గా మనం స్క్రీన్ మీద చూస్తాం. సర్లే కానీ స్టార్టింగ్లో ఎందుకు శ్రీలీల లేకపోవడం చాలా మంచిదైంది అని అన్నావంటే మూవీ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటుంది నేను ఎందుకన్నానో. భాగ్యశ్రీ తను ఈ క్యారెక్టర్కి అండ్ ఆల్సో అఖిల్ పక్కన చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీకు గుర్తున్నట్టయితే లెనిన్ మూవీ అనౌన్స్మెంట్ టైంలో శ్రీలీలతో కలిసి అఖిల్ వీడియోతో ఒకటి రిలీజ్ చేశారు. అది చూసి ఇదేంట్రా బాబు అని అనుకున్నా. సో మూవీ చూసాక భాగ్యశ్రీ ఈజ్ పర్ఫెక్ట్ అని అనిపించింది. ఇంకా తమనన్న విషయానికి వస్తే బీజిఎం అయితే కొన్ని చోట్ల మెయిన్గా ఇంటర్వెల్కి అయితే పూనకాలు ఇచ్చేశాడు, కానీ కొన్ని చోట్ల మాత్రం మళ్ళీ యాజ్ యూజువల్గా లౌడ్ బీజిఎం ఇచ్చేశాడు. అది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. సరే ఇంకా మూవీలో మెయిన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే అఖిల్ పర్ఫార్మెన్స్ చెప్పా కదా, క్లైమాక్స్లో చాలా మెచ్యూర్డ్ యాక్టర్గా అనిపించాడు అని. అండ్ ఇంకా డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ కొన్ని ట్విస్ట్లు చాలా బాగా రాసుకున్నారు అండ్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు కూడా. అండ్ ఆల్సో టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నా కూడా అందరినీ బాగా యూటిలైజ్ చేసేసారు. అండ్ ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ 2.5 hours ఉన్నా కూడా 3 hours పైనే అనే స్ట్రెచ్డ్ ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఇంకా మెయిన్గా సాంగ్స్ అండ్ బీజిఎం చెప్పా కదా కొన్ని చోట్ల లౌడ్గా అనిపించిందని. అండ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా చాలా టైం తీసుకున్నారని కూడా అనిపించింది. ఇంకా ప్లాట్ రివీల్ చేయలేను, కానీ ట్విస్ట్ లేకపోతే స్టోరీ చాలా రొటీన్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా లెనిన్ మూవీ ఎలా ఉంది అంటే మన న్యూస్ 3 పీపుల్ వర్షన్లో చెప్పాలి అంటే ఇట్స్ ఎ యెల్లో సిగ్నల్. మూవీ చూసిన వాళ్ళు పర్లేదు, ఓవరాల్గా బాగానే ఉంది. అదే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే యూ విల్ ఫీల్ ద మూవీస్ ఓకే టు గుడ్. అదే మీరు కనుక అఖిల్ ఫ్యాన్ అయితే షూర్గా మీరు అఖిల్ పర్ఫార్మెన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సరే కానీ మీరు కూడా మూవీ చూసుంటే మరి మీకు మూవీ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా.